తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ సభ్యులకు రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కడం చాలా గర్వకారణమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నాగౌడ్ నారాగౌడ్ తెలియజేశారు. ఈ రోజు నిజామాబాద్ అతిథి గృహంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన దాసరి మూర్తి గారిని మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన పవర్ కపిల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు ఉప్పునుతి రాజాగౌడ్, బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు శశికుమార్, సుదీప్ పవర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుభాష్ నగర్లో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసర్ మూర్తి గారు, రాష్ట్ర ఈసీ మెంబర్ కపిల్ గారు నియమించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాజుగౌడ్, కపిల్, శశి అందరం కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కల్పించాలా, అట్లాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. మొన్న హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మేకపోతుల నరేందర్ గౌడ్ గారు నిజామాబాద్ జిల్లా నుంచి ఒక యువజన సంఘం నుంచి, అదేవిధంగా మా సీనియర్ అయినటువంటి మూర్తి గారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం, ఈ కమిటీలోని ఆయన సేవలని గుర్తించి నిజామాబాద్ జిల్లా నుంచి ఆయనకు రాష్ట్ర స్థాయికి ప్రమోషన్ ఇవ్వడం, ఇది నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమానికి చాలా మునుముందు ఉపయోగపడుతుందనేది మేము భావిస్తున్నాం. ఎందుకనంటే నిజాయితీగా పనిచేసే బీసీ సంఘ నాయకులకు గుర్తింపు దక్కుతుంది అని ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఎందుకనంటే వయసుని గౌరవించి ఒక పెద్ద మనిషిని రాష్ట్ర స్థాయికి ఏమి ఆశించకుండా ఆయన యొక్క ప్రతిభని ఆయన బీసీలకు ఏదో చేయగలుగుతాడు అనే నమ్మకంతో ఇంత గొప్ప అవకాశం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముఖ్యంగా మేకపోతుల నరేందర్ అన్న విజన్కి ఈ నిజామాబాద్ జిల్లా తరఫున యావత్ నిజామాబాద్ జిల్లా బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీనికి తోడ్పడినటువంటి మా జిల్లా అధ్యక్షులు అన్నగోని నారాగౌడ్ గారు, అదేవిధంగా శశి గారు, అదేవిధంగా సతీష్ గారు, అదేవిధంగా మా యువజన కార్యదర్శి అయినటువంటి కపిల్ గారు, మేమందరము ఆయనకు విన్నవించుకున్న మా కోరికని ఇవాళ ఇద్దరిని రాష్ట్ర స్థాయికి తీసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మునుముందు వారి బాధ్యతలని ఇంకా అధ్యక్షుడి నమ్మకాన్ని వృధా చేయకుండా బీసీ సంక్షేమ సంఘం తరఫున జరిగే ప్రతి కార్యక్రమంలో తమదైన ముద్రలు వేసుకుని నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీ సంఘ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్ర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులకు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు నన్ను అలాగా దాసరమూర్తి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నియమిస్తున్న సందర్భంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇక ముందు కూడా బీసీల గురించి ఐక్యంగా పోరాడుతూ పలు కార్యక్రమాలు అభివృద్ధి కోసం పాడుతూ ఈ 42% ఏదైతే ఈరోజు అసెంబ్లీలో పెట్టబోతున్నారో దాని గురించి కూడా మనం పనిచేసుకుంటూ అన్ని వేళ రాష్ట్ర బీసీ సంఘాల అధికారుల నుండి పనిచేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేయడం జరిగింది.